హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మే ఫస్ట్న ఎందుకు వర్కర్స్ డే అని అంటారు అండ్ మే ఫస్ట్న మనకి హాలిడే ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం. అయితే ఈ మే ఫస్ట్న ఎందుకు హాలిడే ఇచ్చారని ప్రధానంగా చూసుకుంటే 1886లో అమెరికాలో చికాగోలో హే మార్కెట్ అనే ప్రదేశంలో ఈ వర్కర్స్ అందరూ ప్రొటెస్ట్ చేశారనమాట. ఎందుకంటే అప్పట్లో 18 గంటలు, 16 గంటలు, 12 గంటలు ఇలా పని చేయించుకునే వాళ్ళు ఒక రోజులో. సో ఇలా కుదరదని చెప్పేసి మనకి ఒక రోజులో 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాలనేసి ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్లో చాలా మంది చనిపోయారు, పోలీసులు చాలా మందిని చంపేశారు. సో అయితే ఈ ప్రొటెస్ట్ జరగంగా ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 వచ్చేసి, ఆ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత యూరోపియన్ కంట్రీస్ అందరూ హాలిడే చేశారనమాట. యూరోపియన్ కంట్రీస్లో ఈ మే ఫస్ట్న హాలిడే డిక్లేర్ చేశారు. ఆ తర్వాత అన్ని కంట్రీస్ హాలిడేని డిక్లేర్ చేసుకున్నాయి. సో డేలో 24 అవర్స్ ఉంటాయి. ఆ 24 అవర్స్లో 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ రిసిషన్ అని డివైడ్ చేసుకొని ఇలా చేయాలని డిక్లేర్ చేశారనమాట. సో ఈ ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్ డిక్లేర్ చేసే హాలిడే, ఆ తర్వాత అన్ని కంట్రీస్ డిక్లేర్ చేసుకున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.